2026 మార్చి నెల భారతీయ ఇన్వెస్టర్లకు సామాన్య ప్రజలకు ఒక కీలకమైన మాసంగా నిలిచింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్త ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ నెలలో బంగారం, వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయిలను తాకాయి. మార్చి 1వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,73,090 రూపాయలుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,58,650 వద్ద ఉంది. మార్చి 31వ తేదీ నాటికి భారీ స్థాయిలో పతనమైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,49,510 రూపాయలుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,37,050 రూపాయల వద్ద కొనసాగింది. నెల రోజుల్లో తులం బంగారంపై దాదాపు 23,580 వరకు దిగొచ్చింది. ఇక వెండి విషయానికొస్తే మార్చి 1వ తేదీన కిలో వెండి ధర 2,95,000 వద్దుండగా మార్చి 31వ తేదీన 2,50,000 వద్ద ట్రేడ్ అయింది. నెల రోజుల్లో కిలో వెండిపై 45,000 రూపాయల వరకు దిగొచ్చింది. 2026 మార్చి నెలలో బంగారం ధరలు ఒకే దిశలో కదలలేదు. మొదట భారీగా పెరిగి మధ్యలో పడిపోయి చివర్లో మళ్లీ కొంత రికవరీ చూపించాయి. మొత్తంగా చూస్తే మార్చి నెలలో భారీ వొటాలిటీ కనిపించింది. వివిధ నివేదికల ప్రకారం మార్చి ప్రారంభం భారీ స్థాయిలో ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర సుమారు 16,800, 10 గ్రాముల ధర 1.68 లక్షలు, 22 క్యారెట్లు గ్రాముకు 15,400. అంటే ఇది హై లెవెల్ అని చెప్పొచ్చు. అయితే 5-6 తేదీల మధ్య ధరలు కాస్త తగ్గడం ప్రారంభమయ్యాయి. మార్చి 10 నుండి 20 తేదీలలో పతనం. ఈ సమయంలో బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. మార్చి 10 ప్రాంతంలో 1.6 లక్షల వద్ద ఉండగా మార్చి 15 నాటికి 1.55 నుండి 5.9 లక్షల మధ్య కొనసాగింది. మార్చి 19న మరింతగా భారీ పతనమైంది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1.49 నుండి 1.5 లక్షలుగా ఉంది. ఈ దశలో మార్కెట్లో డౌన్ ట్రెండ్ స్పష్టంగా కనిపించింది. మార్చి 20-25 తేదీలలో చిన్నపాటి పెరుగుదల కనిపించింది. మార్చి 20 ప్రాంతంలో ధరలు కొంచెం పెరిగి 1.46 లక్షల వరకు చేరాయి. మార్చి 22 ప్రాంతంలో 1.45 లక్షల దగ్గర స్థిరంగా ఉన్నాయి. మార్చి చివరి 26-31 తేదీల్లో మళ్లీ పెరుగుదల చోటు చేసుకుంది. మార్చి 30న ధరలు మళ్లీ పెరిగి తులం ధర 1.45 లక్షలకు పైగా ఉండగా 31న స్వల్ప పెరుగుదల కొనసాగింది. ధరల మార్పుకు ప్రధాన కారణాలు మార్చి నెలలో గ్లోబల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. మొత్తం నెలలో సుమారు 10 నుండి 12% వరకు పతనం నమోదైంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడడంతో దిగుమతి చేసుకునే బంగారం భారత్లో మరింత ప్రియమైంది. పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల్లో పెట్రోల్ ధరలు 450 రూపాయలు దాటడం, ప్రపంచ ఇంధన సంక్షోభం వల్ల రవాణా ఖర్చులు పెరిగి పరోక్షంగా విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ గోల్డ్ రిజర్వులను పెంచుకోవడం ధరల పెరుగుదలకు దారితీసింది. తాజాగా ఏప్రిల్ 3 తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,50,930 వద్ద ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,38,350 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి 2,50,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, చెన్నై, కేరళలో అయితే కాస్త ఎక్కువగా ఉంది. కిలో వెండి ధర 1,55,000 వద్ద కొనసాగుతోంది.